నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహిత ముందుగా హెడ్లైన్స్ గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ కొత్తగూడెంలో పోడు నరుకుతున్న మహిళపై జామాల చెట్టు పడి మృతి అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 5 మంది మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలు అంగన్వాడీ సెంటర్లపై అధికారుల దాడులు ఆపండి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చంద్రబాబు అరెస్టుపై కుత్బుల్లాపూర్ టీడీపీ నాయకుల ఆందోళన షాపూర్ నగర్ నుండి రైతు బజార్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ఇక డీటెయిల్స్ లోకి చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూమి సమస్య ఒకరి ప్రాణం తీసింది. పోడు నరకడానికి వెళ్లిన మహిళ కింద జమాయిల చెట్టు పడడంతో ఆమె మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముపేట మండలం నాగులపల్లిలో 3 రోజుల నుండి పొడు భూమికి సమస్య కొనసాగుతోంది. 2 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చి మీ సమస్యలు తాము తీరుస్తాం, మాకు కొంత టైం ఇవ్వండి అన్నారు. ఈ మధ్యలో ఫారెస్ట్ అధికారులు కొంతమంది గిరిజనులను మధ్యపెట్టడంతో 2 వర్గాలకు గిరిజనులకు గొడవలు వచ్చాయి. ఒక వర్గం వారు వెళ్లి పోడు నరుకుతూ ఉంటే జామల చెట్టు మహిళ మీద పడి ప్రాణం పోయింది. మహిళను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా మార్గ మధ్యలోనే ఆమె ప్రాణం పోయింది. ఈ పోడు భూమి గురించి తమ ప్రాణాలు పోతున్నాయని, తామందరం చచ్చిపోవటానికైనా సిద్ధమే, మా భూమి మాకు ఇవ్వండి అంటూ పోడు భూమి రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుండి చిత్తూరు వెళ్తుండగా ఒక లారీ తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. 5 మంది మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 7 మందిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. తుఫాన్ వాహనంలో 16 మంది ఉన్నారని తెలిసింది. మృతదేహాల్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తెల్లవారుజాము 2 గంటల 30 నిమిషాలకు జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతుల సంఖ్య పెరగవచ్చని చెబుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలపై అధికారులు దాడులు చేస్తూ తాళాలు పగలగొడుతున్నారని, వెంటనే వీటిని ఆపాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల 4వ రోజు సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లా చింతపల్లికి ఐసీడీఎస్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారని, ఈ సందర్భంగా పల్లె దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 4 రోజులుగా రాష్ట్రంలో ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె చేస్తున్నా చర్చలు జరపడం లేదన్నారు. ఐసీడీఎస్ కమిషనర్ ప్రభుత్వం అంగన్వాడీలపై ఒత్తిడి తెస్తూ జిల్లాలో పీడీలను సిడిపిఓ ఎంపీడీఓల నుంచి ఒత్తిడి చేపిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం పోరాటం చేసే సంఘాలతో చర్చలు జరపకుండా ఏకపక్షం నిర్ణయాలు తీసుకోవటం విచారకరమని అన్నారు. ప్రభుత్వం సమస్యలకు పరిష్కారం చూపకుండా సమ్మె విచ్ఛిన్నం చేయాలనుకోవటం తగదని అన్నారు. సెంటర్లో తాళాలు ఇవ్వాలని బలవంతం చేస్తూ తాళాలు పగలగొట్టడం ఎంతవరకు సమంజసమని పల్లా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు.
ఏ సెంటర్లు అయితే ఇచ్చారో రాతపూర్వకంగా ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరెవరు ఇచ్చారో ఆ సెంటర్ల పేరు, టీచర్ల పేర్లతో సహా చెప్తేనే నీ నిజాయితీ నిరూపితమవుతుంది. అభూత కల్పనతో తప్పుడు రికార్డులు ఇస్తే రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము మాత్రం ఊరుకోం. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఇస్తే తీసుకొని మేమే వద్దరం. మేము ఎవరిని బలంతో పెడతలేం. సమ్మె గురామని చెప్పట్లేదు. కార్మికులు కడుపు గాలి వాళ్ళ ఆవేదనతోటి పెరిగిన జీతాలు పెరుగుతున్నట్టు ధరలకు అనుగుణంగా ఈ జీతాలు సరిపోవట్లేదు. ఈ రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఈ 13,000 7,000తో మేము ఎట్లా బతకాలని చెప్పేసి కడుపు మండి సమ్మె చేస్తే జీతాలు పెంచడం చేత కానీ ప్రభుత్వం మనతో కాకుండా సమ్మెలో ఉండడంతో కాకుండా సమ్మెలో లేని చర్చలు చెప్పి భోజనాలు పెట్టడం ఎంతవరకు న్యాయమో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తున్న కష్టాలు ఏందో తెలుసు. కడుపు నిండిలో కష్టాలు తెలియదు. టీఎన్జీఓలు అధికార పార్టీకి తొత్తులుగా ఉన్న కొన్ని సంఘాలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే మన సమ్మెను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మనందరం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మొత్తం వాస్తవాలు గ్రహించాలా. ఈరోజు మనం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. కనీస వేతనం 26,000 మాత్రమే ఇవ్వాలంటున్నాం. అదేవిధంగా సరిపోతే ఎక్స్గ్రేసాలు ఇవ్వాలంటున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ 65 ఏళ్ళని గొప్పలు చెప్పుకుంటారు. 65 ఏళ్ళ దాకా ఉండేటోడు కష్టాలు తెలియదు. అందుకే ప్రభుత్వానికి వద్దాలు కలుపుతున్నారని చెప్పేసి సవాల్ చేయదలుచుకున్నాం. మనం వాళ్ళు ఘనంగా సంతోషంగా నవ్వుతూ ఫోటోలు దిగి పోజులు ఇచ్చారు. 50,000 దేనికి సరిపోతాయి? ఇందాక సుమన్ చెప్పినట్టుగా అంత్యక్రియ ఖర్చు కూడా 50,000 సరిపోవట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సరిపోతాయి. వచ్చిన తర్వాత వచ్చే డబ్బులు మనకెందుకని మనం అడుగుతున్నాం ఈరోజు. అందుకే 60 ఏళ్లకు 61 ఏళ్లకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది మేము కోరినట్టుగా 10 లక్షల అంగన్వాడీ టీచర్కి ఇవ్వండి, 5 లక్షల అంగన్వాడీ ఆయాకి ఇవ్వండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తే మేము ఒప్పుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తా ఉన్నాం. 2017 నుంచి ఈ రోజు దాకా TADL పెండింగ్ ఉన్నాయి. మా సొంత డబ్బులు పెట్టుకొని, ఆటో కిరాలు పెట్టుకొని, బస్ కిరాలు పెట్టుకొని మేము మీ ప్రాజెక్టు మీటింగ్లకు, సెక్టార్ మీటింగ్లకు మీరు ఏ మీటింగ్లకు రమ్మన్నా వచ్చి ప్రభుత్వం నిధులు నిర్వహించాము. మాకు ఇవ్వాల్సిన డబ్బులు 2017 నుంచి పెండింగ్ ఉన్నాయి. ఆ TADL మొత్తం కూడా ఇవ్వని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు హెల్త్ కార్డు లేవు. చాలా ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి హెల్త్ కార్డులు ఉన్నాయి. ICDSలో హెల్త్ కార్డు లేవు. ఇదేం గొంతమ్మ కోరికలా మనం కోరుతున్నది? ప్రభుత్వ పరం చేయమంటున్నాం. ఈరోజు ఆర్టీసీలు ప్రభుత్వ పరం చేస్తారు, పంచాయత్ సెక్టర్లు ప్రభుత్వ పరం చేస్తారు, అన్ని రకాల ఎలక్షన్ డిపార్ట్మెంట్లు ప్రభుత్వ పరం చేస్తారు. ICDS కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు కూడా ప్రభుత్వ పరం చేయొచ్చు. ఇది పెద్ద సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అని చెప్పేసి పక్కన పెడుతున్నారు. ఏపీ మాజీ సీఎం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టుపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ నుండి రైతు బజార్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 6 నెలల తర్వాత జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కబెట్టడం ఖాయమని అన్నారు. రోజాను గతంలోనే పార్టీ కార్యకర్తలు కొట్టబోతే తామే అడ్డుకొని రక్షించామని, అలాంటి రోజా చంద్రబాబు లాంటి పెద్దాయన్ని పట్టుకొని రోజు విమర్శిస్తుందని మండిపడ్డారు. అసలు మరి 409 కేసు పెట్టడానికి ఆయనకి FIRల పేరు కూడా లేనటువంటి వ్యక్తిని విరికించి తీసుకెళ్లి మరి జైల్లో పడేసి నిన్న భువనేశ్వరమ్మ గారు కూడా మరి చెప్తా ఉంది. ISBలో మరి ఆయన కట్టించిన భవనంలోనే ఆయనను కట్టి పడేశారు అని చెప్పి చెప్తా ఉంది. మరి అలాంటి మాటలకు కూడా ప్రతి ఒక్క హృదయం స్పందించి బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మీడియా వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీడియా వారు కూడా మరి ఎప్పుడు కూడా న్యాయం వైపు ఉంటారు, నిజాలు ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ నుంచి, మా కమ్మ సంఘాల నుంచి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, కానీ ఆపే ప్రసక్తే లేదు. తెలుగుదేశం బాబు గారు బయటకు వచ్చే వరకు కూడా మేము నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడతాం. జగమంతా చూశారు ఎలాగ భూస్థాపకం అయిపోండో. ఈ రోజు ఇదే ప్రజలు సాక్షిగా చెప్తున్నా, ఆనాడు దుర్యోధన పరిపాలన, ఈ రోజు జగన్ పరిపాలన. న్యాయము, నీతి, ధర్మమే గెలుస్తుంది. మా బాబు గారు ఎంట్రిక కూడా పీకలేడా జగన్ మనస్ఫూర్తిగా ఈ ప్రజల ముఖంగా తెలియజేసుకుంటున్నాం. న్యాయమే గెలుస్తుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమాలు చేసినా ఆ దుర్యోధన పరిపాలన నిలబడదు, భూస్థాపకం అయిపోద్ది. మా బాబు గారికి మా యావత్ జనాభా ఏమీ కాదు. మళ్ళీ చర్చి ఇది నేనేమి బహిరంగంగా చెప్తున్నదేమి దాపరికం కాదు. అట్లాంటిదే ఈ కేసుల్లో కూడా మరి టాప్ టు బాటమ్ మామూలుగా చేతులు మారలేదు. అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు, అందరికీ తెలుసు.
మరి ఎక్కడైతే న్యాయానికి దోవ లేకుండా ఉందో అప్పుడు కత్తి పెట్టే స్టేజ్ వస్తుందని మరి గురునానక్ లాంటి పెద్ద మనుషులే మరి మత గురులే అన్నారు. మరి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చేటట్టు ఉంది. మరి దీన్ని అన్నింటినీ పురస్కరించుకొని ఇంకా ముందు ఇంకా చాలా ఉద్యమాలు చేయవలసి ఉంది. ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఏండ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో 14 రోజుల నుండి జిల్లా కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ పట్టణంలో రంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించకపోవడం వల్ల వినూత పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని, తాము రెగ్యులర్ అయ్యేందుకు పూర్తి అర్హతలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని అధ్యక్షుడు అజీజ్ అన్నారు. జై కల్పుదాం చెలిమితోడ మెలుగుదాం చదువులన్నీ చదువుదాం జూబ్లీస్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్, ఇంద్రానగర్లో ఎత్తరి అంతయ్య భూ ఆక్రమాలు ప్రజల గమనిస్తున్నారని వడ్డేరా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వేముల యాదయ్య ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతయ్య చేస్తున్న తప్పిదాలు, భూ అక్రమాలు, అరాచకాలు కొత్తవి కాదన్నారు. 15 సంవత్సరాల కిందటే పలు కేసుల సందర్భాల్లో ఆయన అక్రమాలు బయటపడ్డాయని ఆరోపించారు. మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు వేముల యాదయ్య. నేను మరి వీడియో గ్రూపులలో మా ఎత్తరి అంతయ్య గారు పెట్టిన దానికి ముద్దంగుల చంద్రయ్య బ్రాకెట్ల ఎల్లయ్య నిన్న మరి ఒక వీడియో పెట్టిండు గ్రూపులలో, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం పోతున్న గ్రూపులలో. అంతయ్య గారు మీరు నేను చర్చించుకుందామని గ్రూపులలో పెట్టినావు. సంతోషమే మిత్రమా. ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళతోటి చర్చించు. రెండోది, ఎల్లయ్య గారు, చంద్రయ్య గారు బ్రాకెట్లో మీరు నా మీద కులంలో నిలబెడతానన్నావు. సరే, ఏదన్నా నేను పొరపాటు చేసి ఉంటే కులంలో నిలబడతా, కులాన్ని గౌరవిస్తా, నేను ఎప్పుడూ వ్యతిరేకించను. మరి ఆ రోజు ఎత్తరి జంగయ్య గారు కానీ మరి చంద్రయ్య గారు కానీ అందరికి ఎవరికి ఇచ్చిన గవర్నమెంట్ డిఫామ్ పట్ట ఉంది. మన అంతయ్య సొంతంగా 5 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉంది, మా నాన్నగారి పేరు మీద అంటుండు. సంతోషమే, మీకు కాదంటలేం. మీ సొంత భూమి మీ నాయనది అయినప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, మిగతా వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ ఇవ్వాలా. మరి అది కాలేదు. నాకు తెలిసిన కాడికి విషయము మీకు చెప్తున్న అంతయ్య గారు, తెలియకుంటే తెలుసుకోండి. 1984లో మరి ఏమేమి జరిగిందో దాన్ని కూడా ఒక స్టోరీ వీడియోలు అన్నీ పెడతా, తర్వాత పెడతా. అవి ఇప్పుడు ముఖ్య విషయం కులానికి తెలుస్తుందని చెప్తున్నా. నీ సొంత భూమి మీద అయితే మీ పేరు, మీ అమ్మ పేరు మీద, మీ అక్క పేరు మీద, అట్లనే ముద్దంగుల చంద్రయ్య బ్రాకెట్ల ఎల్లయ్య పేరు మీద గవర్నమెంట్ 60 గజాల డిఫామ్ పట్ట ఇచ్చింది. మీ సొంత భూమి 5 ఎకరాలు అయినప్పుడు మీకు మీ అమ్మగారి పేరు మీద డిఫామ్ పట్ట ఎట్టిచ్చింది. ఇది నువ్వు కులానికి మరి తప్పుతో పట్టిస్తున్నావు. గవర్నమెంట్ భూమికి అయితేనే గవర్నమెంట్ పట్ట ఇస్తుంది, ఇంకొక సొంత భూమి మీద పట్ట ఇయ్యదు. వాళ్ళు కూడా భూమి ఉన్నోళ్ళు ఊకోరు, చేయనీరు, కోర్టుకు పోయినా పట్టలు ఆపేస్తారు. కానీ నువ్వు 50 గజాల పట్ట 60 గజాల పట్ట మీరు కూడా తీసుకున్నారంటే నువ్వు ఆలోచించుకొని మాట్లాడు. అంతే తప్ప యాదయ్య గారి దాన్ని మాట్లాడదాము, వీళ్ళ దాన్ని మాట్లాడదాం అని చెప్తున్నావు. నేను ఒకటే నేను కోరుతున్నా, ముద్దంగుల చంద్రయ్య గారు మరి ఎత్తరి అంతయ్య గారు కులాన్ని తప్పుతో పట్టేయకండి. మన ఇది తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్న వడ్డెర సంఘాలకు అందరూ కూడా తెలియజేస్తున్నా. మరి వీళ్ళిద్దరిట్లా ఎవరికి కరెక్టు? ఇద్దరికి
ఎల్లయ్య నాకు ఈ చంద్రయ్య బ్యాకెట్లు ఎల్లయ్య నాకు నా పట్టు ఉంది అంటుండు. ఇది జరుగుతూనే ఉంది కొట్లాట, ఇప్పటికి కాలుంది. మరి అంత ఉన్నది 5 ఎకరాల సొంత భూమి అయితే ఎప్పుడో కట్టుకోవాలి, రోడ్డు మీద ఉన్నది. అది కాలిది ఫోటో మరి మీడియాలల్లో కులానికి పెట్టిండు, అందరికి పెట్టిండు. నేను ఎందుకు చెప్పవలసి వస్తుంది మీడియా? నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో కీర్తిశేషులు సుక్కు రామలక్ష్మ జ్ఞాపకార్థం కుమారుడు సుంకు జయదేవ్ రెడ్డి కుటుంబ సభ్యులు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనాథ రక్షక సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలగడ్ల పట్టణంలోని స్ఫూర్తి మధుర్ హోంలో ఉండే అనాథ పిల్లలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు పాల్గొన్నారు. చాగలమర్రి మండలంలోని సుంకు గారి జయదేవ్ రెడ్డి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మ పేరు సుంకు గారి రామలక్ష్మమ్మ. ఈరోజు ఆమె జ్ఞాపకార్థం సందర్భంగా ఈరోజు మీకు భోజనాలు పెట్టడం జరుగుతుంది. మేడం వస్తుందా? చాగలమర్రి అంటే మన సరుకులు ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినారు. అవి పోయినా అది. చిత్తూరు జిల్లా పూతనపట్టు నియోజకవర్గం తెల్లగూడెంపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుండి ఒంగోలుకు వెళ్తున్న ఆయిల్ లారీ ట్యాంకర్ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న తెల్లగుండ్ల పల్లె వద్ద వెనక వైపు నుండి అంబులెన్స్ ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న మంజులత, త్రిలోచన, ఉమేష్ చంద్ర, విజయ్ మృతి చెందారని, జతిన్, దేవభ్రత, అంబులెన్స్ డ్రైవర్ సంజయ్, లారీ డ్రైవర్ శంకర్ కు తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ప్రొద్దుటూరు శివాలయం కూడలి వద్దన ధర్నా చౌక్లో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే చేపట్టిన రిలే నిరాహార దీక్షలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ధర్నా చౌక్లో ఒక వర్గం ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని పోలీసులు తొలగించారు. వండి ఈరోజు వస్తే మాట్లాడదాం. చెప్తామా, మాకు లేదు ప్లేసులు. మీరు ఈ పబ్లిక్ కానీ పొద్దుటూరులో ఈ శివాలయం రోడ్డు కానీ, గాంధీ రోడ్డు కానీ, పొరపాటు రోడ్లో కానీ, మైన్పూర్ రోడ్లో కానీ ఎవరైనా నాకు సొంతంగా ఉండాలి కానీ అంటే మా బంధువులు స్థలం ఉండాలని ఇక్కడ లేవు. మా పొద్దుటూరులో నేను ఉండే ఆఫీస్ తప్పక నాకు ఒక సెంట్ లేదు. మీద తెల్లగుండ్లపల్లి బ్రిడ్జ్ దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో బెంగళూరు నుంచి ఒంగోలు పోతున్నటువంటి ఒక ఆయిల్ ట్యాంకరు రోడ్డు పక్కన నిలబెట్టి టీ తాగడానికి వెళ్ళారు. అదే టైంలో బెంగళూరు నుంచి ఒరిస్సా పోతున్నటువంటి ఒక అంబులెన్స్, ఆ వెహికల్ వచ్చేసి ఆ అంబులెన్స్ డ్రైవరు దాని వెనకాల నుంచి దాన్ని హిట్ చేయడం జరిగింది. ఇందులో 4 వ్యక్తులు చనిపోయినారు. వాళ్ళందరినీ కూడా బాడీలు
గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళు బెంగళూరు విక్టోరియా హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం వచ్చి తిరిగి ఒరిస్సాకు పోతా ఉంటే ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా మన అంబులెన్స్ డ్రైవర్ కూడా కొద్దిగా నిద్రపోయినట్టు కూడా మాకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. దానిపైన కంప్లైంట్ తీసుకొని తదుపరి యాక్షన్ తీసుకుంటాం. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ. కొత్తగూడెంలో కోడు నరుకుతున్న మహిళపై జామాల చెట్టు పడి మృతి. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 5 మంది మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలు. అంగన్వాడీ సెంటర్లపై అధికారుల దాడులు ఆపండి. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్. చంద్రబాబు అరెస్టుపై కుత్బుల్లాపూర్ టీడీపీ నాయకుల ఆందోళన. షాపూర్ నగర్ నుండి రైతు బజార్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన. సో ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.